సో బేసికలీ ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో అంటే త్రూఅవుట్ 9 months యావరేజ్గా అరౌండ్ 11 to 16 kgs వరకు పెరగచ్చు. ఆన్ అండ్ యావరేజ్ మనకు ఫస్ట్ 3 monthsలో ఏంటంటే ఎక్కువగా తినలేకపోతారు అండ్ తిన్నాగానే కొంచెం స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోమని చెప్తాం. సో ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ 1 to 2 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ అయితే పుట్ ఆన్ అవుతారు. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఆన్వర్డ్స్ అంటే మనకు 4th month నుంచి డెలివరీ వరకు అరౌండ్ అప్రాక్సిమేట్లీ 0.5 kg per week పెరుగుతూ ఉంటారు. కొన్ని కేసెస్ ఏంటంటే ఎక్సెప్షనల్, అంటే సపోజ్ ట్విన్స్ ఉన్నారు, లేదు అన్కంట్రోల్డ్ డయాబెటీస్, లేదు ఆల్రెడీ ఒబీస్ పేషెంట్స్, లేదు హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే పెరగాల్సిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంటారు. బికాజ్ బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ రిటెన్షన్ వల్ల అతిగా బరువు పెరుగుతారు. ట్విన్స్లో ఏంటంటే సింగిల్ బేబీ కాకుండా ట్విన్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అనేది ఎక్స్పెక్టెడ్. అండ్ షుగర్స్ కంట్రోల్ లేకపోతే ఏంటంటే ఉమ్మినీరు ఎక్కువగా ఉంటుంది, పాలీహైడ్రామ్నియస్. సో అలాంటి వాళ్ళు కూడా మామూలు వెయిట్ కంటే కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. సో మనకు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పెథలాజికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. అండ్ ఇంకోటి హైపోథైరాయిడిజం, థైరాయిడ్ కూడా కంట్రోల్లో లేనప్పుడు కూడా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు.